హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు కొందరు ఆడవాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆడవాళ్ళు అని చెప్పడానికి కూడా సిగ్గుపడేలా చేశారు మాకు. ఇప్పుడు 2 ఫోటోలు చూపించా కదా, ఆ ఇద్దరు బ్రదర్స్ చనిపోవడానికి కూడా ఈ రకమైన ఆడవాళ్లే అన్నమాట. ఈ మధ్య పెళ్లి కొంతమంది అమ్మాయిలకి జోక్ అయిపోయింది, ఒక పెద్ద బిజినెస్ కూడా అయిపోయింది. డివోర్స్ ఇవ్వడం, మరణం తీసుకోవడం, వాళ్ళని టార్చర్ పెట్టడం, ఇంకో పెళ్లి చేసుకో వాళ్ళని కూడా టార్చర్ పెట్టడం. వీళ్ళిద్దరు కూడా చనిపోవడం వల్ల మనకు తెలిసింది, కానీ లేకపోయి ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, సఫర్ అవుతున్నారు. ఇంకా ఈ మధ్య ఆడవాళ్ళు ఎలా తయారంటే ఫెమినిజం అనే పేరుతో అనవసరమైన వాటిలో పోటీలు పడుతున్నారు. బట్టలు ఇప్పి తిరగడంలోను, మోసాలు మర్డర్లు చేయడంలోనూ పోటీ పడుతున్నారనమాట. మోడర్న్ గా ఉండొచ్చు, కానీ వల్గర్ గా ఉండకూడదు కదా. అమ్మాయిలు మోడర్న్ అంటే ఇప్పి తిరగడం కాదు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఫిజికలీ మెంటలీ బోల్డ్ అని తేడాలు ఉంటాయి. అమ్మాయిలు మెంటలీ స్ట్రాంగ్ ఉంటే అబ్బాయిలు ఫిజికలీ స్ట్రాంగ్ ఉంటారు. ఇది తక్కువ చేయడం కాదు, మన నేచర్ అలా బిల్డ్ చేసింది మనల్ని. ఈ సమాన అవకాశాలు ఏవో దేశం రక్షించడానికో లేదా ఇంటిని పోషించడానికో ఉపయోగించట్లేదు. మీరు మీ ఫెమినిజం అంతా లైక్లు షేర్ల కోసం, పాపులారిటీ కోసం మాత్రమే. మీరు చేసే అతి వల్ల నిజంగా న్యాయం కావాలనుకున్న అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది. మీరు ఇలానే చేస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోవాల్సి ఉంటుంది. జాగ్రత్త.